అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియ ఎస్ఈఆర్ కు నేటితో ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగియనుంది. ఏపీలో దాదాపు 4.16 కోట్ల ఓటర్లు ఉండగా నిన్నటి వరకు 3.71 ఎన్యూమరేషన్ పత్రాలు డిజిటలైజేషన్ పూర్తయింది. నేటితో టైం అయిపోనుంది. మిగిలిన 44.40 లక్షల మందిని అన్కలెక్టబుల్ ఓటర్లుగా పరిగణిస్తారు. ఎన్యూమరేషన్ ఫారంల స్వీకరణ, డిజిటలైజేషన్ కు ఇవాళ ఒక్కరోజే అవకాశం ఉంది. ఎన్యూమరేషన్ పూర్తి కాకపోతే ఓటర్ లిస్ట్ లో పేరు గల్లంతు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుతో ఎస్ఈఆర్ ప్రక్రియ ముగియబోతుంది. ఎస్ఈఆర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారం తీసుకుని ఫిల్ చేసి సబ్మిట్ చేయని వారికి ఓటు గల్లంతయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రక్రియ నేటితో ముగియనుంది. ముఖ్యంగా ఏదైతే భారతదేశ వ్యాప్తంగా కూడా అక్రమ ఓటర్లు గాని, అక్రమ చొరబాటుదారులు గాని, భారతదేశంలో ఉన్న అక్రమ పార్టీలకు సపోర్ట్ ఉండే ఓటర్లు గాని తొలగించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ప్రక్రియ గత కొద్ది రోజుల క్రితం ముగిసింది. అయితే రాష్ట్రంలో ఉన్న కొంతమేరకు టెక్నికల్ సమస్యలు గాని, అలాగే కొంతమేరకు సిబ్బంది కొరతతో గాని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన చివరి గడువుని రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకోలేకపోయేసరికల్లా ఇటు పక్క రాష్ట్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇరువురు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మాకు ఇంకొక 10 రోజులు సమయం కావాలని. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం చివరి నిమిషంలో రాష్ట్రానికి కావాల్సిన 10 రోజుల గడువును పెంచడంతో కొంతమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత 10 రోజులుగా కూడా ఆ డిజిటల్ ప్రక్రియ గాని, అలాగే కొంతమేరకు ఓటర్ల దగ్గర నుంచి రావాల్సిన సమాచారం గాని, అలాగే కొంతమందికి సంబంధించిన ఉండి కూడా ఓట్లు గల్లంతైన నేపథ్యంలో ఒక ప్రదేశంలో ఉన్నవారు ఆ ఊరిలో ఉండకుండా వేరే ఊరిలో ఉంటే వారు పూర్తిగా లేరు అన్నట్టు ఎన్నికలు సమాచారం లేకపోవడంతో వాళ్ళ ఓట్లు మొత్తం కూడా తొలగించిన పరిస్థితి ఉంది. వీరందరికీ కూడా మరలా తిరిగా ఓటు కల్పించడం కోసం గాని, మొత్తంగా చూసుకుంటే 10 రోజులు గడువు ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా సద్వినియోగం చేసుకుందని చెప్పుకోవాలా. ముఖ్యంగా ఏదైతే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకి సంబంధించిన ఈ అంశము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 10 రోజులు వేగవంతంగా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసిందనే చెప్పుకోవాలా. ముఖ్యంగా ఈ కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ప్రక్రియ ద్వారా కొన్ని రాష్ట్రాలలో చూసుకుంటే పార్టీలు ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే చాలా సీరియస్ గా, చాలా సిన్సియర్ గా, చాలా ఎఫెక్టివ్ గా ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేసిందని చెప్పుకోవాలా. ముఖ్యంగా ఓట్లు గల్లంతైన పరిస్థితి, ఎన్ని ఓట్లు గల్లంతైన ఏందనేది ఈ రోజు రాత్రికి తెలిసే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా 2020 ఎవరు ఓటు నమోదు చేసుకున్నారు, నమోదు చేసుకున్న వారికి ఓటు హక్కు ఉందా, అలాగే వారు ఇక్కడ ఉన్నారా లేరా అనే దాని మీద ప్రధానంగా ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. పెద్ద ఎత్తున కూడా ఉద్యోగస్తుల్ని పెట్టి 1కి 2 సార్లు ఈ ఓటు హక్కు ఎవరికి ఉంది ఎవరికి లేదనే దాని మీద పెద్ద ఎత్తున సర్వే చేయించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇంటింట సర్వే చేసి ఓటు హక్కు ప్రతి ఒక్కరికి ఉండాలని రాజ్యాంగంలో చెప్తున్న నేపథ్యంలో ఓటు హక్కు ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న వారికి, ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ వేరే రాష్ట్రానికి బ్రతుకు తెరువు కోసం వెళ్ళిన వాళ్ళు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ ఉద్యోగం కోసం మరొక రాష్ట్రానికి వెళ్ళిన వారు, మొత్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఓటరు ప్రక్రియ ఉండే విధంగా, వినియోగించుకునే విధంగా సుదీర్ఘ విచారణ చేసిన తర్వాత
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ ఓట్లు ఎవరెవరికి ఉండాలి, ఎవరెవరికి ఉండకూడదు, ఎవరు దొంగ ఓట్లు ఉన్నాయనే దాని మీద నిర్ధారించుకొని డిజిటలైజేషన్ కూడా పూర్తి అయిపోయిన నేపథ్యంలో నేటితో చివరి గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరికొంత సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే ఓటర్లు ఇంకా గత కొద్ది రోజుల క్రితం ప్రచురించిన ఓటర్లలో తమ పేరు లేదో వాళ్ళు నేడు వచ్చి రాష్ట్ర మున్సిపల్ పరిధిలో గానీ పంచాయతీ పరిధిలో గానీ చివరి రోజున అప్లై చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్లై చేసుకోమని కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 4.16 లక్షల కోట్లు ఓటర్లు ఉండగా వారిలో దాదాపుగా 3.71 లక్షల మంది ఎమ్యునరేషన్ పత్రాలు డిజిటలైజేషన్ పూర్తి చేయడంతో కొంత మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. మిగిలిన 44.40 లక్షల మందిని అన్కలెక్టబుల్ ఓటర్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. దాదాపుగా ఎన్యూమరేషన్ ఫామ్ల స్వీకరణ, డిజిటలైజేషన్ ఇవాళ ఒక్కరోజే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని ప్రజలు కూడా అప్రమత్తతో మరొకసారి తమ ఓటుని సరిచూసుకోవాలని కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పేర్లు కొంతమంది గల్లంతు కావటం, అంటే ఎమ్యునరేషన్ పూర్తి కాకపోతే ఆ ఓటర్ లిస్టులో పేరు గల్లంతు కావటం ఖాయంగా కనిపిస్తా ఉంది. అయితే ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చిన 10 రోజుల ఎక్స్టెన్షన్ గడువుని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లు మనకి తెలుస్తా ఉన్న సందర్భం అయితే ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.